ఎవరైతే అమ్మవారిని పూజించే వాళ్ళు ఉన్నారో, ఆ పరంపరకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లే దాన్ని చేస్తూ ఉంటారు, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం, సరే ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేది మనకు అనవసరం. అది ఎక్కడి నుంచి ప్రారంభమైందో బహుశా ఎవరో ఒకళ్ళు మొదలెట్టి ఉండొచ్చు దీన్ని. అంటే బహుశా నాకు అనిపించింది ఎవరో దాన్ని తయారు చేసి ఉంటారు, మొట్టమొదటి ఒక బామ్మను తయారు చేసి ఉంటారు. అది ఏం చేసినా సరిగ్గా పనిచేసి ఉండకపోవచ్చు. దానికి లక్ష్మీ అమ్మవారిని చిత్రం తగిలింది, బ్రహ్మాండంగా పేలింది. అది పేలంగానే అయితే మాకు బాగా పేలిందండి, మామూలుగా పేలిస్తే అది పేలలేదు, లక్ష్మీ అమ్మవారి బొమ్మ పెట్టంగానే అది బాగా బ్రహ్మాండంగా పేలింది, కాబట్టి అమ్మవారి అనుగ్రహం అయిపోయింది, కాబట్టి ఇంక నుంచి అన్ని బొమ్మలకి అమ్మవారి ఫోటో పెట్టేస్తే బాగా పేలుతాయి అని చెప్పి అట్లా ఎవరైనా మొదలుపెట్టినా మొదలెట్టి ఉండొచ్చు. అలా ఏమన్నా మొదలైందేమో తెలియదు. కాబట్టి ఇంకా ఆ పేరుతోనే బాగా కలిసి వచ్చింది మాకు, కాబట్టి ఆ పేరునే పెట్టేసేద్దాం అని చెప్పి ఎవరైనా పెట్టారేమో మరి తెలియదు. కానీ ఇది ఎక్కడి నుంచి మొదలైంది అనేది మనకు అనవసరం. కానీ అందరూ కూడా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు, నేను అందరికీ కూడా చెప్పదలుచుకుంటున్నాను. ఏమిటి అని అంటే, ఈ కనీసం ఆ ఒక పనిని మాత్రం, అంటే ఏమిటి, ఆ అమ్మవారి యొక్క ఏదో ఉత్సాహంతో ఏదో టపాకాయలు కాల్చుకోవడం, ఏదో ఉత్సాహం ఆనందంలో అవన్నీ చేయడం, అదంతా ఉండనే ఉంది. దాన్ని ఆపాల్సిన పని లేదు. అదొక ఆనందం, అదొక ఉత్సాహం, దాంట్లో ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇటువంటి ఆ అమ్మవారి యొక్క చిత్రపటం ఉండేటటువంటి దాన్ని అలా మనం పేలుస్తూ ఉంటాము అనంటే అది ఎంత తప్పు, చాలా తప్పది.